అన్నా అది అది చిన్న సమస్య అన్న. చెప్పండి. అది నేను సౌదీలో వర్క్ చేస్తున్నాను అన్న, లేబర్ వర్క్ సౌదీ అరేబియాలో. అయితే నేను మొన్న ఇంటికి సెలవుకి వచ్చానన్న, ఒక 8 నెలల క్రితం. వస్తే నాకు 2 నెలలు 3 నెలలు బాగానే గడిచింది. 4 నెలల్లో నాకు వెనకాల కొద్దిగా సెగ్గటి కింద వేసిందన్న. వెనకాల సెగ్గటి కింద అయితే సర్లేనే కొన్ని హాస్పిటల్ తిరిగి కొన్ని మెడిసిన్ వాడితే ఆ ప్రాబ్లం క్లియర్ అయినట్టు కొద్దిగా అనిపించింది, క్లియర్ అయిపోయింది అని నేను మళ్ళీ రిటర్న్ ప్రయాణం మీద ఇక్కడికి వచ్చానన్న సౌదీ. నేను వచ్చి అప్పుడే 8 నెలలు అయిపోయింది. అయితే ఒక 3 నెలల క్రితం మా అన్నయ్య సెలవుకి వెళ్ళాడు అన్న, ఇంటికి వచ్చాడు. ఈ ప్రాబ్లం బాగా విపరీతంగా ఉంది అని నేను ఈ ఇన్స్టాగ్రామ్ లో కొల్లిశెట్టి నరేష్ అని ఒక అతను చర్మ వ్యాధులకి బాగా చూస్తున్నాడని అతను నమ్మి నేను అతనికి ఫోన్ చేశానన్న, మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చాడన్న. రిప్లై ఇచ్చి, తమ్ముడు నువ్వేం కంగారు పడకు, నేను వీడియో తీసి పెట్టానన్న, ఆ ప్రాబ్లం అంతా అదే చర్మం దాని గురించి పెట్టాను. అయితే తమ్ముడు నువ్వేం కంగారు పడకు, నేను తగ్గిస్తాను, నెలకు వచ్చి మెడిసిన్ 10,000 అవుద్ది అన్నాడు అన్న. 10,000 అవుద్దంటే అలా కదన్నా, చూడన్నా కొద్దిగా మేము అంత పెట్టుకోలేమంటే, అది ఇది కాదు తమ్ముడు నాకేం మిగలదు దీంట్లో అని లాస్ట్ ఫైనల్ 9,000 ఇమ్మన్నాడు అన్న. అయితే నేను ముందే చెప్పాను, నేను ఎలా చెప్పానంటే, అన్న నువ్వు మెడిసిన్ ఇచ్చేటప్పుడు బిల్లును హాస్పిటల్ తాలూకు స్టాంప్ అవన్నీ ఉండాలన్నా, లేకపోతే ఎయిర్పోర్ట్ లో బిల్లలు తేనవరు, మళ్ళీ అతనికి ఇబ్బంది, మా రిలేషన్ అతను తెచ్చేవాడికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అతను ఆపేసి మళ్ళీ జైల్లో పెడతారు అది ఇది అని చెప్పాను. ఇంచుమించు 5-6 సార్లు చెప్పానన్న. చెప్తే సరే తమ్ముడు నువ్వేం భయపడకు, నేను మొత్తం పేపర్ క్లియర్ గా పంపిస్తానని పేమెంట్ చేయమన్నాడు అన్న. అదే నమ్మకంతో నేను పేమెంట్ చేశాను, 9,000 చేశాను. మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను వాట్సాప్ లో, అతను వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను మీకు, ఒకసారి వినండి అది. అయితే అతని కొట్టేసిన అన్న, డబ్బులు కొట్టిన తర్వాత బిల్లలో ఇంకా ఈ మా అన్నయ్య అతను ఇంకా 6 రోజులు వచ్చేస్తాడన్న. 6 రోజుల ముందే నేను అతను పేమెంట్ చేశాను, వెంటనే బిల్లు వచ్చేస్తాయని. రేపు పొద్దున్న ఇంకా మా అన్నయ్య ప్రయాణం అనగా ఈ సాయంత్రం పంపించాడన్న టాబ్లెట్స్. పంపించాడు కానీ దాంట్లో బిల్లు లేదు, అసలు ఏమీ లేదు, అసలు ఒక్క పేపర్ ముక్క ఏమీ లేదు. ఓన్లీ కవర్ లో మన కొట్టుగాడు తెచ్చుకునే గుడ్లు అవి తెచ్చుకుంటాం చూడన్నా, ఆ కవర్ లో వేసి పంపించాడు మొత్తం టాబ్లెట్స్. పోతేనేమో అవి చాలా బిల్లు ఉన్నాయని మా అన్నయ్య దడిచాడు. అంటే ఎయిర్పోర్ట్ లో మళ్ళీ నాకు ఇబ్బంది అవుతురా అది ఇది అంటే, సర్లే వీలవుతుంది లేదంటే లేదని ఎయిర్పోర్ట్ కట్టుకెళ్ళమన్నాడు అన్న. ఎయిర్పోర్ట్ కట్టుకెళ్ళిన తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళని అడిగితే, అబ్బాయి కుదరదు, ఈ బిల్లు లేకుండా డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా అవదు ఇది, మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ఆపేస్తారు అది ఇది అని అంటే, ఆ బిల్లలో వెనక్కి వచ్చేసినాయి అన్న, మా ఇంటికి వచ్చేసినాయి. మళ్ళీ వచ్చేస్తే నేను ఫోన్ చేశాను అతనికి, కొల్లిశెట్టి నరేష్ అన్న అతనికి ఫోన్ చేసి, అన్న ఇది పరిస్థితి అంటే, అలా ఆపరు కదా ఎయిర్పోర్ట్ లో అయ్యేది అన్నాడు. అన్న అవన్నీ కాదు, నేను ముందే చెప్పాను నీకు, నువ్వు ఇలా ఎందుకు చేసావు అన్నట్టే. సారీ తమ్ముడు, సరే అయితే నువ్వు బిల్లలో వెనక్కి పంపించే అని చెప్పాడు అన్న. సరే వెనక్కి పంపించి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అన్నట్టు చెప్పాడు. సరే నేను వెనక్కి మళ్ళీ కొరియర్ వేసాను అన్న. వేసేస్తే జనవరి 15వ తారీఖు దాకా నువ్వు అడగొద్దు తమ్ముడు, తర్వాత నేను నీ డబ్బులు నీకు ఇస్తాను, జనవరి 15వ తారీఖు దాకా నాకు ఫోన్ చేయకు, నేను హాస్పిటల్కి వెళ్తాను